అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జీఓ కార్యాలయం నందు గురువారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది మందల ఓబులేశ్ ఆధ్వర్యంలో మాదిగల కృతజ్ఞత యాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేశ్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలిపేందుకు మాదిగల కృతజ్ఞత యాత్ర ఆగస్టు 16వ తారీఖున హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్రను ఆగస్టు 16 నుంచి ప్రారంభిస్తున్నామని, అందుకు సంబంధించిన కరపత్రాలను ఈరోజు విడుదల చేస్తున్నామన్నారు. రేపటి రోజున హిందూపురంలో ప్రారంభమయ్యే మాదిగల కృతజ్ఞత యాత్రలో దళితులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని రాప్తాడు నియోజకవర్గం ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేశ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మల్లేష్, జిల్లా నాయకులు నరసింహులు, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సునీల్, ఆంజనేయులు, మందల ఆదిశేషులు, కక్కలపల్లి ఓబులేశు తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే 16వ తారీఖున మాదిగల కృతజ్ఞత యాత్ర మా రాష్ట్ర అధ్యక్షులు, ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు రథయాత్ర ప్రారంభిస్తున్నాం. ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కూటమి ప్రభుత్వము ప్రస్తుతము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాదిగ మాలలకు సముచిత స్థానం కల్పించినటువంటి ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఏదైతే శృతివనము విజయవాడ శృతివనమునందు అంబేద్కర్ విగ్రహం ముందు ధ్వంసం చేసినటువంటి దుండగులు, కానీ అంబేద్కర్ అంటే ఈ దేశానికి దిశ నిర్దేశించినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి మహానుభావుడు. అంబేద్కర్ అంటేనే ప్రపంచ దేశాలే మన దేశం వైపు చూసే విధంగా ఉండబడినటువంటి అంబేద్కర్ గారి దగ్గర కానీ వాళ్ళ వ్యక్తిగతంగా ఏదన్నా ఉంటే అది వేరే, కానీ అంబేద్కర్ జోలికి మాత్రం పోరాదు. మేము ఒకటేనేమో కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాంటి దుండగులను కానీ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించాలని చెప్పనని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు 7 మంది ధర్మ జడ్జీలు తీర్పిచ్చారు. ఏ ప్రభుత్వం అయితే 7 మందిలో 6 మంది ఖచ్చితంగా తీర్పిచ్చారు. ఆ ప్రభుత్వం అయితే అక్కడ ముఖ్యమంత్రులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పనని గైడ్లైన్స్ ఇచ్చినారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చి అన్ని జిల్లాలు తిరిగి మాదిగలు ఓట్లేసి ముఖ్యమంత్రికి సపోర్టుగా నిలబడినందుకు ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తానని చెప్పనని మాటిచ్చాడు. ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడని చెప్పనని మాదిగలందరూ కూడా ఆయన వైపే చూస్తున్నారు. కాబట్టి మా అధ్యక్షుడికి ఇచ్చిండే మాట కూడా నిలబడాలి. వీటిపై ఈ అనేక ఉద్యమాలు చేసినటువంటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ, అదేవిధంగా ఉద్యమాలకి పుట్టినగడ్డ అనేది అనంతపురం జిల్లా. కాబట్టి ఈ జిల్లా నుంచి అమరుడైనటువంటి తెల్లబండ్ల రవితో పాటు చాలా మంది అమరులైనటువంటి వారికి ధన్యవాదాలు, వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమాల్లో అనేక ఉద్యమాలు చేసినటువంటి మంద కృష్ణారావు నుంచి పేరుపోగు వెంకటేశ్వరరావుతో పాటు ఈ జిల్లా నుంచి కేఎస్ బాబు, అదే ఇప్పుడు మడకశిర ఎమ్మెల్యేగా ఉండబడినటువంటి ఎంఎస్ రాజు కూడా అనేక ఉద్యమాలు చేసి ఎంతోమంది ఈ వర్గీకరణ కోసము కష్టపడినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఎంఎస్ రాజు గారు ఒక మడకశిర ఎమ్మెల్యేగా ఉన్నాడు. మాదిగల ఎమ్మెల్యేలని కలుపుకొని ఖచ్చితంగా అటు చంద్రబాబు నాయుడుతోనూ లోకేష్తోనూ ఒప్పించి ఎస్సీ వర్గీకరణ తొందరగా జరిగే విధంగా ఎంఎస్ రాజు సోదరుడు నీ భుజస్కంధాల మీద వేసుకొని చేయాలని చెప్పని